మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. నీతో అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడాలన్నా కొట్టమంది నా మొఖన కదరా ఆడి మొఖన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన్ని కొట్టాలి. అల్లరి చెక్కు, ఇది పకోడీ కాదు మల్లెపూలు. నీకే తల్లో పెట్టుకుని గేట్ దగ్గర నుంచి ఉంటావని. కామెడీయా? లేకపోతే మల్లెపూలు ఎవరు తెస్తారు? మరి అదే ఎవరికి తెచ్చావు అని. ఇంట్లో ఇల్లాలిక, వంటింట్లో ప్రియురాలిక. హలో రే సన్నాసి, నేనురా నీ మావ సన్యాసిరావుని. హలో 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 రే రాంగ్ నెంబర్ అని పెట్టేకో బాబు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎటు వెళ్ళాలి? బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద కళ్ళు మూసుకొని నిలబడండి. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటారు. జోకా? అట్లా చూడక నాన్న సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? కాలు పడిపోవడం కాదురా, మోహన్ గడు ఆసుపత్రిలో ఉన్నాడు. వాడిని వెంటనే వెళ్ళి చూడటం కోసమని ఈ బండి ఏర్పాటు చేసుకున్నా. నాకు లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు, నా వల్ల కాదు మహాప్రభు. ఏమిరామూర్తి, నీ బొక్కల బయట పడతాయా? కంగారు పడతాండావు. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా, సచ్చుతా సచ్చకరా. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టి ఉండేవాడిని. ఇదిగో చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా. నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొస్తూనే ఉంటుంది. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. అమ్మ బొమ్మరిది, ఎన్నాళ్ళకి నా చేతికి దొరికేవరా?